ఆనియన్ పకోడీని అసలు ఆయిల్ తీయకుండా ఇలా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక పెద్ద బౌల్లోకి ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా విడదీసేయండి. ఇలా విడిగా ఉంటే మనకి పకోడీ కూడా బాగా వస్తాయండి, మరీ ముద్దలుగా లేకుండా. అలాగే పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఉప్పు అండ్ అలాగే వాముని ఇలా నలిపి వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ కూడా చక్కగా పడుతుంది. అండ్ శనగపిండి వల్ల వచ్చే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఇలా కలుపుకునే టైంలో ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ కూడా తీయకుండా ఉంటాయి అన్నమాట. సో ఆయిల్ వీటన్నిటికీ కూడా పట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక కప్పున్నర శనగపిండి వేసుకోవాలి. మీకు కావాలి అంటే క్రిస్పీగా కావాలి అంటే కనుక రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని వాటర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇది మనకి పిండి ఎక్కువ ఉండకూడదండి. ఎక్కువగా ఆనియన్స్ ఇట్లా ఇవే కనిపిస్తూ ఉండాలన్నమాట. పిండి ఎక్కువగా ఉంటే కనుక అది సరిగ్గా ఉడకదు. సో ఇట్లా పిండి అనేది ఇలా పలచగా ఉండాలన్నమాట. పలచగా అంటే ఇలా ఆనియన్స్ అవి కనిపించేలాగా ఇలా కలుపుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఇలా వేసుకోవటమే. మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్నగా వేసారంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మనకి ఫ్రై అవుతాయండి ఇలా పలచగా వేసుకోవడం వల్ల. అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోకూడదండి. ఎక్కువ కలర్ చేంజ్ అయినా కూడా బాగా గట్టిగా అయిపోతాయి. సో ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకుని పెట్టుకున్నామంటే ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. అండ్ ఇవి కొంతసేపటికి అసలు మనకు ఆయిల్ కూడా ఏం కనిపించదండి. ఏం టిష్యూ పేపర్స్ అవి కూడా ఏం అవసరం ఉండదు. సో ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.